ఏలూరు జిల్లాలోని జానంపేట సంగం డైరీ ఫామ్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డైరీలో ఉత్పత్తి అవుతున్న పాలు మరియు పాల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించారు. మొత్తం 7 రకాల శాంపిల్స్ సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. పూర్తి స్థాయి విశ్లేషణ కోసం ఆ శాంపిల్స్ను హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత, నిల్వ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ డిపార్ట్మెంట్ మా ఉన్నతాధికారులు కమిషనర్ గారు మరియు డైరెక్టర్ గారి ఆదేశం మేరకు ఈ రోజు నుంచి విస్తృతమైన తనిఖీలు పాల వ్యాపారాల మీద, పాల మీద కల్తీలు అనేవి ఉంటాయి. మేము విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నాం. ఈరోజు ఈ సంగం డైరీ, జానంపేటలో ఉన్న సంగం డైరీలో సుమారు 10 మండలాల నుంచి ఇక్కడ పాలు వస్తున్నాయి. అందుకని ఇక్కడ వచ్చే పాలని సేకరించి స్పాట్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాం. వాటిలో ఏదన్నా తేడాలు కనిపిస్తే వాటిని నిర్ధారణ కోసం వాటిలో శాంపిల్స్ కూడా లిఫ్ట్ చేస్తున్నాం. వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ వరకు పంపించి వాటిలో వైలేషన్ ఏమైనా ఉన్నట్లయితే, కల్తీగా గుర్తించినట్లయితే వారిపై చట్టమైన చర్యలు తీసుకుంటాం. తెలియదు.